అన్నలకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్తలు తెలుపుతూ ఇప్పుడు ఇంత హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే నేను వాట్సాప్ లోపల అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ లోపల కొన్ని వికారాబాద్ సంబంధించిన న్యూస్ని చూడడం జరిగింది. అయితే ఇవాళ ఏదైతే అంశం జరిగిందో వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా లోపల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వారు ఏదైతే మోడీ గారి దిష్టి బొమ్మ అంటబెట్టుకుంటూ స్టూడెంట్స్ వైపు నిలబడుతూ ఏదైతే కార్యక్రమం చేపడతా ఉన్నారో ఆ కార్యక్రమాన్ని డైరెక్ట్గా బీజేపీ నాయకులు గూండాల్లాగా వచ్చి అడ్డుకున్న పరిస్థితి. అయితే నేను ఎలా ఈ వికారాబాద్ ప్రాంతానికి ఈ ప్రజానికానికి తెలవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 19 లోపల మనకందరికీ కూడా భారతదేశం ఏదైతే కాన్స్టిట్యూషన్ లోపల ఆర్టికల్ 19 ఉందో రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ప్రొటెస్ట్ ఇవన్నీ కూడా మనకు భారత రాజ్యాంగం కల్పించింది. అయితే ఏ పార్టీ అయినా ఉండొచ్చు. నేను ఇలా పొలిటికల్ పార్టీస్కి అతీతంగానే మాట్లాడుతూ ఉన్నా. ఎందుకొరకంటే ఈ వికారాబాద్ సమాజం ఈ వికారాబాద్ యొక్క వాతావరణం జరిపోతున్న సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా నేను ఒక ఈ ప్రాంతంలో పుట్టిన ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నేను ఒక్కటే మాట ఏంటంటే వారు ఏదైతే కార్యక్రమం చేపడతా ఉన్నారో బీజేపీ నాయకులు అట్లా రావడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీకు అబ్జెక్షన్ ఉంటే లా అండ్ ఆర్డర్ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉన్నది. మీరు అక్కడ పోయి మీ అబ్జెక్షన్స్ని కంప్లైంట్ చేయండి. లేకపోతే కోర్టు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ లోపల మీరు పిటిషన్లు వేయండి. అంతేగాని ఎవరైతే కార్యక్రమం చేపడుతుంటే మీరు ఒక గుండాల్లాగా దాంట్లో పోయి అడ్డుకుంటే ఈ సమాజానికి మీరు ఎటువంటి సందర్శాన్ని మీరు ఇస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అయితే నేను ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీది కూడా ఇవాళ విద్యార్థుల పట్ల ముసలి కన్నీలే. ఎందుకొరకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ నీట్ పరీక్షలు ఏవైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఇవాళ భారతదేశం లోపల ఉన్న విద్యార్థులందరూ కూడా రోడ్ల పైనకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారో నేను బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం లోపల విఫలమైందని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇవాళ విఫలమైంది, ఫెయిల్ అయిందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వారిది కేవలం విద్యార్థుల మీద ప్రేమ కాదు, వారి రాజకీయాన్ని కాపాడుకోవడానికి వారు చేసిన అజెండాగా నేను చెప్తా ఉన్నా. ఎందుకొరకు అంటున్నా అంటే మే 3 తారీఖు నాడు పేపర్ లీక్ అయింది, మే 12 తారీఖు నాడు రీ ఎగ్జామ్కి మళ్ళీ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, జూన్ 21 తారీఖు నాడు రీ ఎగ్జామ్ జరిగింది. మరి ఇవాళ డేట్ ఎంత అండి? జూలై 24. అంటే 3 నెలల నుంచి ఈ రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈ విద్యార్థుల పట్ల ఈ దేశ భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండుంటే మరి 3 నెలల నుంచి మీరు ఎందుకు కార్యక్రమాలు చేయలేరు? మీరు ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తెలియరు? మరి అదే ఈ 3 నెలల లోపల మీరు ఎందుకు మోడీ గారి ఇంటికి పోయి ధర్నా చేయలేరు? పార్లమెంట్ లోపల ఎందుకు మీరు చర్చ చేయలేరు? మరి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ ఏర్పడి పిల్లలందరూ విద్యార్థులందరూ ఒక తాటిపైకి వచ్చి వాళ్ళు నీట్ అంశాన్ని బయటకు తీస్తే ఎక్కడ వారికి ఇదంతా క్రెడిట్ పోతుందా అని చెప్పి మీరు రాజకీయ ఉనికి కొరకు మీరు విద్యార్థుల పట్ల ముసలి కన్నీళ్లు కారుస్తూ ఇవల్ల వచ్చి ధర్నాలు చేస్తున్న సందర్భం. అయితే నేను ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ బీజేపీ పార్టీకి కానీ ఈ సమాజం పట్ల ఎటువంటి ప్రేమ కూడా లేదు. ఈ యొక్క కార్యక్రమమే దొందే. అయితే నేను ఈ ఎల్లటి అంశాన్ని నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎవరైతే వారు ధర్నా చేస్తుంటే వాళ్ళు ఏదైతే అడ్డుకోవడానికి వచ్చారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దాంతోపాటు ఈరోజు నేను బీజేపీ పార్టీకి ఒక్కటి నా సూటి ప్రశ్న. ఇవాళ వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు పెద్ద ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకొరకు మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు? ఇవాళ విద్యార్థి సమాజం అంతా, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీల సంఘాలు వచ్చి నీట్ పరీక్ష పైన మీరు ఒక ఎంక్వైరీ చేసి వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పి అందరు డిమాండ్ చేస్తూ ఉంటుంటే మీరు ఆ అంశాన్ని పక్కకు దారి పట్టేటట్టు ధర్మము, దేశము, లేకపోతే హిందుత్వము, మతతత్వము అని మాట్లాడితే ఎక్కడ పోతా ఉన్నది ఈ సమాజం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ బీజేపీ నాయకులది కూడా ఎంత హాస్యాస్పదం అంటే మొన్న నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా చెప్తా ఉన్నా. మొన్న ఒకటి బీసీ ధర్నా చేస్తే ఆ బీసీ ధర్నాకు వచ్చి బీసీ సంఘాలతో పాటు వచ్చి
ఈ బీజేపీ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి. మీరు మద్దతు తెలపడం కాదు భయ్, మీరే కదా చట్టం చేయాల్సింది. పార్లమెంట్ లోపల మీరే చట్టం చేయాలి. ఆ చట్టం చేయాలంటే మీరు నాయకులందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, మోడీ గారి దగ్గరికి పోయి పార్లమెంట్ లోపల బిల్లు వచ్చినట్టు కొట్లాడాలి. అంతేగాని ఇక వచ్చి ధర్నాలో కూర్చుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదమైన తీరుగా ఇవాళ ఈ దేశ రాజకీయాలు పోతా ఉన్నాయని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మీరు చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ గారికి దాదాపు 10ల సంఖ్య లోపల విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు స్పందిస్తూ ఉన్నారు. అంటే ఇది ఎక్కడ పోతున్నది? మోడీ గారు మరి ప్రతి విషయం లోపల మీరు సోషల్ మీడియా లోపల అంత యాక్టివ్గా ఉంటారు. మరి మీరు 10ల సంఖ్య లోపల విద్యార్థులు చనిపోతుంటే కూడా మీకు ఈ విద్యార్థి సంఘాల పైన, ఈ విద్యార్థుల పైన, ఈ భారతదేశం ధర్మము, సమాజము, మతం అంటారు కదా, మరి అంతమంది విద్యార్థులు చచ్చిపోతూ ఉంటుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యం లోపల ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినో ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, ఒక తెలంగాణ బిడ్డగా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కండువ వేసుకున్న బిడ్డగా చెప్తా ఉన్నా, వెంటనే ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. నైతిక విలువను, నైతిక తత్వాన్ని తను నిరూపించుకునాలి. దాని బాధ్యత వహించుకోవాలి, ఖచ్చితంగా బాధ్యత వహించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇవల్ల మా నాయకుడు కేటీఆర్ గారు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారో అక్కడ ఒక చిన్న విద్యార్థి చెప్తా ఉన్నది, ఈ దేశం లోపల ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు పోక్సో చట్టాలలో కూడా 15-20 రోజులలో బెయిల్ తెచ్చుకుంటారు. కానీ అదే ఈ దేశం లోపల 10ల సంఖ్య లోపల, ఎంతో మంది సంఖ్య లోపల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అమరులైతున్న సందర్భం, విద్యార్థులు తమ భవిష్యత్తుని పోడగొట్టుకుంటుంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాకు ఈ సమాజానికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి కూడా నెలలు గడిచినా కానీ వస్తలేదని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఆ పేద విద్యార్థికి, ఆ బిడ్డకు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు తెలంగాణ లోపల ధర్నాలు చేస్తా ఉన్నారు కదా, మరి మీరు ఆ బిడ్డకు మీరు ఏ సమాధానం చెప్తారని చెప్పి కూడా ఈ వేదికగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ ఎల్ల ఏదైతే జరిగిందో ఇది వికారాబాద్ ప్రాంతం అనేది మంచి పీస్ఫుల్ ప్రాంతం. మన అనంతగిరి అడవులు, ఆ దేవుని ఆశీస్సులు అన్నీ కూడా ఇక్కడ పీస్ఫుల్గా పోతున్న సమాజం లోపల ఇలా వికారాబాద్ని రాయలసీమను గుర్తు చేసే విధంగా, ఫ్రాక్షన్ రాజకీయాల విధంగా ఇలా బీజేపీ గుండాలలాగా వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేసింది. మళ్ళీ అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళని కూడా నేను సమర్థిస్తలే. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక రాయలసీమ గుండాల మాదిరిగా, రౌడీల మాదిరిగా వారి యొక్క దుర్భాషలను నేను ఇలా మీ మీడియా ఛానళ్ళ లోపల చూసిన. మరి ఈ సమాజానికి మీరు నాయకులుగా ఉండి, పార్టీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపల మీరే ప్రభుత్వాలుగా ఉండి మీరు ఈ సమాజానికి ఎటువంటి సమాచారాన్ని మీరు ఇస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి వెంటనే ఇలా బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి బేషరతుగా వికారాబాద్ సమాజం లోపల ఉన్న ఎన్టీఆర్ చౌరస్తాకు మీరు ఏదైతే దాడికి పాల్పడ్డారో బేషరతుగా మీ ముక్కును నేలకు రాసి, వికారాబాద్ ప్రాంతంలో ఉన్న డాంబర్ రోడ్డుకు మీ ముక్కును రాయండి. మీ ముక్కును రాసి మేము ఏదైతే రాజకీయ వేదికలో మీరు చేసిన చర్య ఉన్నదో ఈరోజు మేము సిగ్గుపడుతున్నామని చెప్పి ఈ సమాజానికి క్షమాపణ చెప్పండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మీరు మరి 3 నెలల నుంచి బీయింగ్ అండ్ అపోజిషన్ పార్టీగా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి, మీది ముసలి కన్నీరు కాబట్టి, మీ ముసలి కన్నీరు వల్ల ఇలా ఎంతన్నా మంది విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కిరు, వాళ్ళు దెబ్బలు తిన్నారు కాబట్టి మీరు కూడా మీ ముక్కును డాంబర్ రోడ్కి రాసి ఈ వికారాబాద్ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నేను వికారాబాద్ సిఐ గారికి, ఎస్పీ గారికి అడుగుతా ఉన్నా. నేను ఒక్కటే ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి మొన్న మన వికారాబాద్ సమాజం లోపల పండ్ల బండ్లు రోడ్ల మీద ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉన్నది, నేను వికారాబాద్ ఏదో కాపాడుతా, మళ్ళేస్తా అది అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఏదో హుషారుగా ప్రయత్నం చేసింది. అంటే పేదల యొక్క బతుకును నాశనం చేసే విధంగా, పేదలకు ఒక తమ ఉపాధిని కోల్పోయే విధంగా మీరు చాలా, అంటే వాళ్ళ తరఫుకెళ్ళి ఎవరు అడగడు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకు ఉన్నారు. మరి ఎలా సిఐ గారు మీరు ఫెయిల్ అయినట్టే కదా, ఎస్పీ గారు మీరు ఫెయిల్ అయినట్టా కాదా? అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? ఒక పలానా పార్టీ ఆడ ధర్నా చేస్తున్న విషయాన్ని మీరు కనుక్కోలేకపోయారు. ఆ ధర్నకు ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి దాడులు చేసి ఈ సమాజంలో ఉన్న వాతావరణం చెడగొడుతున్న విషయాన్ని మీరు కాపాడలేకపోయారు. అంటే మీరు లా అండ్ ఆర్డర్ లోపల ఫెయిల్ అయిపోయారు అని చెప్పి కూడా నేను సిఐ గారికి, ఎస్పీ గారికి నేను సూటిగా చెప్తా ఉన్నా. కాబట్టి వెంటనే సిఐ గారు, ఎస్పీ గారు తక్షణమే దీని మీద ఎంక్వైరీ వేసుకొని పరిశీలన చేయాల్సిన సందర్భం ఉన్నది. వెంటనే నేను ఇప్పుడు చెప్తా ఉన్నా సిఐ గారికి, మీరు డెఫినెట్లీ బీజేపీ నాయకుల మీద కేసులు కట్టాల్సిందే. బీజేపీ నాయకుల మీద కేసులు కట్టాల్సిందే. ఎందుకొరకు అంటే వాళ్ళు అట్లా రావడం,
ఇచ్చింది. కాబట్టి సిఐ గారికి నేను బీయింగ్ అయిన అడ్వకేట్గా నేను రేపే ఒక నోటీస్ కూడా ఇష్యూ చేస్తా. మీరు ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసి పరిశీలించాల్సిన సందర్భం ఉన్నదని చెప్పి కూడా నేను సిఐ గారికి ఎస్పీ గారికి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలి. కేంద్రంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. నేను ఇంకొక ముచ్చట చెప్తా ఉన్నా. లాస్ట్ ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి, ఈ దేశం లోపల ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు పాలిస్తే ఈ దేశం లోపల పేదరికం నిర్మించగలుగుతారు. ఈ దేశం లోపల మీరు ఇంకెన్నేళ్ళు పాలిస్తే, అంటే దాదాపు 10 ఏళ్ళు పాలించారు, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పాలించనికున్నారు. అంటే దాదాపు 13 సంవత్సరాలు మీరు పాలించినాక కూడా విద్యార్థులు ఇంకా కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదే విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతా ఉన్నాయి. అంటే ఇంకా ఎన్నేళ్ళు పాలిస్తే మీరు ఈ సమాజాన్ని నవ సమాజంగా మార్చగలుగుతారు. మీకు చేతనవుతుందా కాదా? ఒకటి, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా 40-50 ఏళ్ళు పాలించింది కదా. మీ 40-50 ఏళ్ళ పాలన కూడా ఇంకా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటా ఉన్నాం. అంటే మీ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు కూడా విఫలమైనవి ఈ దేశాన్ని పాలించడం లోపల. రెండు దొందే అని కూడా నేను చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.